కానీ సబ్జెక్ట్ పరంగా మాత్రం తెలుసుకుంటూ రెగ్యులర్గా సాధన చేద్దాం అనే దాంట్లో మాత్రం నిలబడతలేదు. అలా నిలబడకపోతే శాశ్వత పాజిటివ్ మార్పులు రావు. సంశయాలు మెసేజ్ చేయండి. డౌట్స్, కంఫర్ట్స్, అన్కంఫర్ట్స్, అటెండెన్స్. లైక్ చేయడం వల్ల లైక్ చేయండి. మీలాంటి వాళ్ళు అందరూ చూడాలంటే దీన్ని లైక్ చేస్తేనే చాలామందికి చేరిద్ది. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటివి ఇష్టపడే మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ 3 జరగాలి: లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసి. ఇక లతశ్రీ అటెండెన్స్, శ్రీదేవి, లక్ష్మీ, లలిత్, గాయత్రీదేవి, సుజాత, ములకాల, ఉషారాణి, వాణిశ్రీ, మార్కండేయులు, ఇందిరా, సాయిగౌడ్, కృష్ణాసి, మంజు, జ్యోతిరెడ్డి, విష్ణువర్ధన్ రావు, ప్రభావతి, మార్కండేయులు కంఫర్ట్ అని పెట్టాడు సాధన. వినీత సంగం శెట్టి, నాకు ఇవాళ మీరు ఒక మెసేజ్ పెట్టారు వాట్సాప్లో, గుర్తొచ్చింది. అదేంటంటే జాతకాలు చెప్తారా, ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి జాతకాలు చెప్తారా అని కదా పెట్టారు. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి అడిగారు. ఇంతకుముందు చాలామంది అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను. జాతకాలు నేను చెప్పను, కానీ జాతకాలని పూర్తిగా నేను నమ్మను కూడా. ఎందుకంటే జాతకాలు చెప్పి మళ్ళీ దానికి రెమెడీ మీకు చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి కర్మభారాలు తగ్గిపోయేంత రెమెడీ చెప్పరు. ఏదో తాత్కాలికమైన చెప్తారు. అది మీకు పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. పని చేసినా సరే అది తాత్కాలిక రెమెడీ కాబట్టి మళ్ళీ కష్టాలు, బాధలు అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ జాతకాలతో మొదలుపెట్టి డబ్బులు పాడు చేసుకోకుండా మీ లైఫ్ బాగుండడానికి కావలసినటువంటి పూర్తి స్థాయి ఫలితాలు ఇచ్చే ధ్యాన సాధన, దైవానుగ్రహ సాధన మీదే ఫోకస్ చేసుకొని కొనసాగిస్తే మీకు జాతకం దాని అంతా అదే సరిచేయబడిద్ది. అట్లానే కర్మభారాలు పోతాయి. మీరు బాగా నేర్చుకుంటే, నిన్న ఉషాలని కూడా అడిగారు కర్మ భారాలు పోవడానికి మంత్రాలని చెప్పి. మంత్రాల కంటే సాధన బాగా పనిచేస్తుంది. ఎలాంటి సాధన నేను చాలాసార్లు చెప్పాను. ఉదాహరణకు క్రియా సాధన ఎందుకు పనిచేస్తుంది? క్రియా సాధనలో మనము మనస్సుని, ప్రాణశక్తిని, శ్వాసల్ని షట్చక్రాల చుట్టూ తిప్పుతాము. షట్చక్రాల చుట్టూ తిప్పుతామంటే ఆ షట్చక్రాలకు ఉన్నటువంటి అధిష్టాన దేవతల చుట్టూ మనం ప్రదక్షిణ చేసినట్టే. కుమారస్వామి కనుక అన్ని దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు మొత్తం ప్రదక్షిణ చేసి వచ్చినా సరే దానికి రాని ఫలితము వినాయకుడు ఆ పార్వతీ పరమేశ్వర చుట్టూ ప్రదక్షిణ చేయగానే వచ్చింది ఫలితము. ఇక కుమారస్వామి ప్రదక్షిణ చేసిన అన్నిటికంటే ఇంకా ఎక్కువ క్షేత్రాలు ప్రదక్షిణ చేసినట్టు. ఎందుకంటే అలా విగ్రహాలు ప్రతిష్ఠించిన గుడుల కంటే సాక్షాత్ దైవం చుట్టూ ప్రదక్షిణ చేశాడు కదా కుమారస్వామి. అందుకన ఆ పోటీలో వినాయకుడిని గెలిచినట్టుగా అనౌన్స్ చేస్తారు. ఏ పోటీలో? సన్యాధ్యక్షుడిగా. అలాంటిది క్రియా సాధన అని చెప్పేది. అలాంటిదే క్రియా సాధన. మనలో ఉన్న అంతర్గత దైవంలోనే ప్రదక్షిణ చేసినట్టు మనసుని, శ్వాసని, ప్రాణశక్తిని. అందువలన ఆ ప్రదక్షిణ వల్లనే కర్మభారాలు తగ్గిపోతాయి, కర్మపక్షాలను జరిగిపోద్ది. ఇలాంటి సాధన వదిలిపెట్టి 10 మంది జాతకం చెప్పే వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు చెప్పింది అలా చేసి ఆ డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ అనుమానాలు, ఇంకా ఏదో చేయాలి, మళ్ళీ వాస్తని, ఈ రకరకాల బాహ్యంగా చేసేవన్నీ ఆ బాహ్యతాత ఆల్కలే తప్పితే అంతర్గతంగా జన్మల నుంచి వచ్చినటువంటి ఆ జన్మల నుంచి జరిగిన తప్పులు, కర్మభారాలు, పాపకర్మలు, నష్టకర్మల నుంచి వచ్చినవి తీసివేయబడవు ఈ జాతక రెమెడీస్. అందువలన నేను నా సిస్టంలో నేను దాన్ని పెట్టుకోదలుచుకుంటే అంత పెద్ద విషయం ఏం కాదు. ఎన్ని సాధనలు చేసిన వాళ్ళని చిన్నప్పటి నుంచి ఎంత కఠోర సాధన చేసిన వాళ్ళని దాన్ని పెట్టుకోదలుచుకుంటే
అంత కష్టం ఏం కాదు. కాకపోతే నేను దాన్ని నాకు అలా అవగాహన అయింది.